ప్రజలకి ఎంత సంక్షేమం చేసినా ఓట్లేస్తారన్న నమ్మకం లేదు. దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఎంత అభివృద్ధి చేసినా ఓట్లేస్తారన్నటువంటి నమ్మకం లేదు. దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు. ఇది కనబడేటటువంటి అభివృద్ధి ముగ్గురు చేశారు. బట్ అభివృద్ధి చేసిన తర్వాత ఓటమి పాలయ్యారు. అలాగే సంక్షేమం భారీగా ఇచ్చిన తర్వాత కేసీఆర్, జగన్ ఓటమి పాలయ్యారు. అంటే ఎలక్షన్స్ వాటి మీదనే కాకుండా భావోద్వేగాల భరితంగా జరుగుతుంది. తెలంగాణ అన్నటువంటి భావోద్వేగం కేసీఆర్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చింది. అదే సందర్భంలో ఆ భావోద్వేగం చల్లబడగానే ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఒక భావోద్వేగం, రాష్ట్ర విభజన భావోద్వేగం తెలుగుదేశాన్ని గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి భావోద్వేగం జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది. అదే సందర్భంలో పాలనాపరమైనటువంటి తేడాల వల్ల క్రిందటిసారి తెలుగుదేశం కూటమి ఓడిపోయింది, ఈ దఫా వైసీపీ కూటమి ఓడిపోయింది. ఇప్పుడు ఇక ఏదో ఒక భావోద్వేగాలు సృష్టించుకోవాలని అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కథలు నడుపుతుంటే ఆంధ్రాలో వీళ్ళు నడుపుతున్నారు. ఇద్దరు కంబైన్డ్ గేమ్ ఆడుతున్నారు. బనకచెర్ల ఆలు లేదు చూలు లేదు సామెతకి అచ్చమైనటువంటి నిదర్శనం. బనకచెర్లలో కనీసం ఒక ఇటుక కాదు కదా, ఇసక రేణువు కూడా వేయలేదు. బట్ కట్టేస్తున్నట్టు బిల్డప్ తెలుగుదేశం పార్టీ, ఆపుతున్న బిల్డప్ కాంగ్రెస్ పార్టీ, నిలదీస్తున్న బిల్డప్ బీఆర్ఎస్. ఈ మొత్తం వ్యవహారం ప్రజల్ని పూర్తిగా జోకర్ల కిందని మార్చారు. అంటే ప్రజల ముందు జోకులు వేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇక్కడ డిపిఆర్లు అవలేదు, అక్కడ ఏపీఆర్లు అవలేదు, ఏమీ కాలేదు. అక్కడేదో ప్రాజెక్టు కట్టేసి దోచుకుపోతున్నారు అన్నట్టు తెలంగాణలో స్టేట్మెంట్లు, దోచుకుపోతుంటే ఆపుతున్నట్టు స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీది, దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నట్టు బీఆర్ఎస్ది. ఇక్కడేమో పైసి చొక్క నీళ్ళు కూడా ఇవ్వలేదు, అసలు ముట్టుకోలేదు. ఇక్కడేమో ఇచ్చేసినట్టు స్టేట్మెంట్లు లోకేష్ది, చంద్రబాబు. ఓవరాల్గా బనకచెర్లను అడ్డుపెట్టి భావోద్వేగాల ఆట మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.